హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 12th వీడియో వచ్చేసి ఏంటంటే ఇందాక మనము లోకస్కి సంబంధించిన 2 బేసిక్ ప్రాబ్లమ్స్ చేసినాం. సో ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనము కొంచెం ఆ ప్రాబ్లమ్స్ కంటే కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. సో ఇందులో మనము ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పాయింట్ P ఫ్రమ్ విచ్ డిస్టెన్స్ టు 2,0 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ P టు Y యాక్సిస్. సో ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి ప్రొసీడ్ అయ్యే ముందు సో ఎవరైతే లోకస్ కాన్సెప్ట్లో ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీకు లోకస్ అంటే ఏందో, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఏందో తెలిస్తేనే మీరు ఈ ప్రాబ్లమ్స్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో నేను ఏంటంటే లోకస్ గురించి, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ గురించి చిన్నగా బ్రీఫ్ అప్ చేస్తా. ఓకే, సో ఎవరైతే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసిరో మీరు జస్ట్ స్కిప్ కొట్టండి, ఓకేనా? సో మీకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. ఓకే, సో నేను ఫస్ట్ లోకస్ అంటే ఏందో చెప్తా. ఓకే, లోకస్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్ ఈజ్ కాల్డ్ లోకస్. సింపుల్గా చెప్పాలంటే ఒక కండిషన్ని తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాన్నే లోకస్ అని అంటాం. ఓకే, లోకస్లో మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనకు కండిషన్ ఏమి ఇచ్చిండు, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్ని మనము లోకస్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం మీరు బెటర్గా అర్థం చేసుకోవడానికి సార్ కండిషన్ అంటే ఏంది, సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏంది అనేది మీకు అర్థం కాలేదు. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి. సో ఫస్ట్ మనకి లోకస్ని మనము సెట్ ఆఫ్ పాయింట్స్ని కనుక్కోవాలంటే కండిషన్ తెలవాలి. సో కండిషన్ ఇస్తేనే మనము ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే సెట్ ఆఫ్ పాయింట్స్ ఏందో తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ మనం ఒక కండిషన్ ఇచ్చినాం. ఆ కండిషన్ ఏంటంటే ఫైండ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ టు కోఆర్డినేట్ యాక్సిస్. ఏమన్నారు? కండిషన్ ఏమి ఇచ్చిండు ఇక్కడ రాయి, నేను అందుకే మీకు చెప్తున్నా. ఫైండ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ టు కోఆర్డినేట్ యాక్సిస్. సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏంది? లోకస్. ఓకే, సో ఇక్కడ మనం ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని ఎట్లా కనుక్కుంటాము? కండిషన్ని బేస్ చేసుకొని. కండిషన్ ఏమి ఇచ్చిండు? ఈ పాయింట్స్ నుంచి కోఆర్డినేట్ యాక్సిస్కి డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వి డిస్టెంట్ అంటే ఏంది చెప్పండి? ఈక్వి డిస్టెంట్ అంటే ఏంది? ఈక్వల్ డిస్టెన్స్లో అని అర్థం. ఓకే, ఈ పాయింట్ నుంచి కోఆర్డినేట్ యాక్సిస్కి, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంది? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకేనా? సో మీరు ఏ పాయింట్ అన్నా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి అనేది కండిషన్. సో నువ్వు ఎట్లాంటి పాయింట్స్ చూస్ చేసుకుంటావు అంటే ఆ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి వై యాక్సిస్కి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. అట్లాంటి సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సెట్ ఆఫ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయడమే కదా లోకస్ అంటే. లోకస్ అంటే అదే కదా. సో కండిషన్ ఉంది, సెట్ ఆఫ్ పాయింట్స్ని మనం ఎట్లా అనుకున్నామో చూద్దాం. ఇది బేసిక్ కండిషన్. ఏమన్నాడు? సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఏమంటారు? ఈక్విడిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఏ పాయింట్ తీసుకున్న పాయింట్ నుంచి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంది? ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి డిస్టెన్స్ సేమ్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక పాయింట్ తీసుకున్నాను చూడండి, 1,1. ఇప్పుడు ఈ 1,1 వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉంటుంది? నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఒక పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? వై పాయింట్. ఒక పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? ఎక్స్ పాయింట్. సో ఇక్కడ పాయింట్ ఏముంది? 1,1. ఈ 1,1 నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే ఈ 1,1లో ఎక్స్ పాయింట్ ఏముంది? 1. దట్ ఈజ్ ద డిస్టెన్స్ వాల్యూ 1. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? వై పాయింట్. వై పాయింట్ ఎంత ఉంది? 1. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ నుంచి వై యాక్సిస్కి ఎంత డిస్టెన్స్? 1. ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ ఎంత డిస్టెన్స్? 1. అంటే ఇది 2 ఈక్వల్గా కదా. దట్ మీన్స్ మనం అనుకున్న కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా. సో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్ ఇది. అట్లనే 2,2 చెక్ చేసుకోండి. 2, 2, 3,3, 3, 3, 4,4, 4, 4 అట్లా ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 5,5, 6,6, 7,7 అట్లా పోతూనే ఉంటుంది.
సో ఇప్పుడు మనకు అర్థమైంది, ఓకే మన కండిషన్ ఇచ్చిండు, మనం సెట్ ఆఫ్ పాయింట్స్ కనుక్కున్నాము. అయితే ఇప్పుడు నువ్వు గమనించినట్టయితే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని ట్రేస్ చేద్దాం. ఓకే, ఇట్లా సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటిని ట్రేస్ చేసిన. ట్రేస్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి, ఒక స్ట్రేట్ లైన్ వచ్చిందా లేదా. అంటే మనం ఎప్పుడైతే ఒక కండిషన్కి సెట్ ఆఫ్ పాయింట్స్ కనుక్కుంటామో ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని మనము ట్రేస్ చేయడం అంటే లొకేట్, ఐ మీన్ కలపడం. ఇట్లా కలిపితే మనకి ఏమొచ్చింది, ఒక స్ట్రేట్ లైన్. దట్ ఈజ్ నథింగ్ బట్ లోకస్. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని లోకస్ అంటాము. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ని ట్రేస్ చేసే వచ్చే కర్వ్ కానీ లైన్ కానీ షేప్ కానీ దాన్ని కూడా లోకస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, వీటిని ట్రేస్ చేస్తే ఒక స్ట్రేట్ లైన్ వచ్చింది. ఇప్పుడు ఆ స్ట్రేట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దట్ విల్ బి ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఓకే, మనము పాయింట్స్ కనుక్కొని ఓకే ఆ పాయింట్స్ని ట్రేస్ చేసి ఆ ట్రేస్ చేసినప్పుడు వచ్చిన ఏదైతే షేప్ ఉంటుందో ఆ షేప్కి మనం ఈక్వేషన్ కనుక్కున్నామంటే దట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే అర్థమైంది కదా, సింపుల్గా ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఈ పాయింట్స్ని అన్నిటినీ సాటిస్ఫై చేసే ఈక్వేషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు దీని ఈక్వేషన్ కనుక్కోండి, దీని ఈక్వేషన్ ఏంటంటే మీకు ఇది ఇప్పుడు అర్థం కాదు. y = x అనేది ఈ లైన్ ఈక్వేషన్. ఇప్పుడు మీరు పెట్టుకోండి, పాయింట్ పెట్టుకోండి, 1,1 పెట్టుకోండి, 1 = 1 సాటిస్ఫై అయిందా లేదా. అంటే ఇప్పుడు 1,1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ సాటిస్ఫై అయిందా లేదా. అంటే ఏంది ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వడం అంటే LHS = RHS. 2,2 పెట్టుకోండి, ఇందులో 2 = 2 సాటిస్ఫై అయిందా LHS = RHS. అట్లా మీరు ఈ లైన్ మీద ఉన్న ఏ పాయింట్ అన్న తీసుకోండి, ఇందులో పెట్టుకోండి, సాటిస్ఫై అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఒక ఈక్వేషన్లో పెట్టుకుంటే ఈక్వేషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో 2 వే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే ఈ లైన్ ఏదైతే ట్రేస్ చేస్తామో అది వచ్చిన ఈక్వేషన్ అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. లేదా ఒక ఈక్వేషన్ ఈ పాయింట్స్ అన్నిటిని సాటిస్ఫై చేసింది అనుకోండి, దట్ విల్ బి ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో ఈక్వేషన్ ఆఫ్ లోకస్ క్లియర్గా అర్థమైంది కదా. సో నా ప్రతి ఒక్క వీడియో చూసేటల్లో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, బట్ కొంచెం ఓర్చుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పాయింట్ P. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఈక్వేషన్ కనుక్కోమన్నాడు లోకస్లో ఒక పాయింట్కి. ఆ పాయింట్ ఏంది P. ఫ్రమ్ విచ్ డిస్టెన్స్ టు 2,0 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ P టు y యాక్సిస్. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కునేటప్పుడు నేను మీకు చెప్పిన ఎట్లా కనుక్కోవాలి ప్రొసీజర్ ఏందని. స్టెప్ 1 ఏంటంటే మనము P(x, y) బి ద పాయింట్ ఇన్ లోకస్ అనుకోవాలి. అంటే ఏంది, ఇప్పుడు లోకస్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ కదా, ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో P. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, రెడ్ అన్ని. సో ఈ బ్లాక్ది ఒక్కటి సెట్ ఆఫ్ పాయింట్, నేను కావాలని అట్లా బ్లాక్ పెట్టుకున్నా. సో ఈ P(x, y)ని ఒక పాయింట్ అనుకోవాలి ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో. ఎందుకు అనుకోవాలో కూడా చెప్తా. ఓకే, లెట్ P(x, y) బి ద పాయింట్ ఆఫ్ లోకస్. మనము ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో P(x, y) ఎందుకు అనుకుంటాం అంటే ఇక్కడనే క్వశ్చన్లో ఇచ్చేసింది చూడు, ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పాయింట్ P. ఆ పాయింట్ Pకే మనము ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాలి. అంటే దాని అర్థం ఏంది, డెఫినెట్గా ఈ పాయింట్ P అనేది ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒకటని అనుకోవాలి మనం, ఓకేనా. సరే, మనము అట్లా అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ సొల్యూషన్ సెట్లో ఒక పాయింట్ అనుకున్నప్పుడు ఆ పాయింట్ P(x, y) అనేది ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా. సో అది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,1. ఈ 1,1 అనేది మనం అనుకున్న కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎస్, ఏంది, ఇట్ షుడ్ బి ఈక్విడిస్టెంట్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది కదా, 1 1. అట్లా P(x, y) అనేది కూడా మనము లోకస్లో అంటే సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్ అనుకున్నప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా చేయదా. ఎస్. సో మనము P ఒక పాయింట్ లోకస్లో అనుకుంటున్నాము, ఆ P అనే పాయింట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనము ఆ కండిషన్ని మనము మ్యాథమెటికల్గా రాసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు చూడండి కండిషన్, ఫ్రమ్ విచ్ డిస్టెన్స్ టు పాయింట్ P ఫ్రమ్ విచ్ డిస్టెన్స్ టు 2,0 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ P టు y యాక్సిస్. అంటే ఏమంటుండంటే చూడండి, P నుంచి P ఫ్రమ్ విచ్ డిస్టెన్స్ టు 2,0. P నుంచి 2, మధ్యలో 0 మధ్యలో డిస్టెన్స్ ఈజ్ అంటే ఇది ఈక్వల్ టు
డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు వై యాక్సిస్. అంటే ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు పీ పాయింట్ నుంచి వై యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతుందో ఆ రెండు ఈక్వల్ అంటుండు. పీ నుంచి ఏకి మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు పీ నుంచి వై యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు వై యాక్సిస్. సో క్లియర్గా అర్థమైందా? బొమ్మ గీస్తుంది అందుకే. డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఏ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు వై యాక్సిస్. సింపుల్. సో పిఏ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏంది? పిఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చింగా ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు వై యాక్సిస్, డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ వై యాక్సిస్. సో ఇచ్చిన కండిషన్నే మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసుకున్నాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు పిఏ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ కదా, ఆ ఫార్ములా రాసుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ ఏ x1 y1 b x2 y2 ఈజ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. పి x1 y1 ఏ 2,0 ఈజ్ పి x, y x2 y2 అనుకుంటాం మనం. ఏ 2,0 అని x1 y1 అనుకుంటాం. నేను మీకు ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చెప్పిన ఎప్పుడు x, yని x2 y2 అనుకోవాలి మనం. సో చూడండి ఇప్పుడు అండర్ రూట్ పిఏ అంటే డిస్టెన్స్ కదా, అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటే ఎంత ఉంది x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఏంది y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ వై యాక్సిస్ ఏంది ఇందాకనే మనం డిస్కస్ చేసినాము. పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? ఎక్స్ పాయింట్ కదా. చూడండి పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? ఎక్స్ పాయింట్ ఎంత ఉంది? ఎక్స్. సో ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దీన్ని నెక్స్ట్ సాల్వ్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. ఎందుకు చెప్పండి? ఇక్కడ రూట్ని ఎలిమినేట్ చేయడానికి. సో రూట్ ఆఫ్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది చూడండి, ఇది. తర్వాత ఏం మిగిలింది? x మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4. సో క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం స్పీడ్గా చెప్తా ఎందుకంటే మనకి క్లియర్గా అర్థమైపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం కొంచెం స్పీడ్ చేద్దాం. ఫైండ్ ద లోకస్ ఆఫ్ పీ ఫర్ విచ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఆరిజిన్ ఈజ్ డబుల్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు 1,2. సో ఇక్కడ కూడా మనల్ని ఏం అడుగుతున్నా అంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అడిగింది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? స్టెప్ 1, లెట్ పీ ఎక్స్, వై బి ద పాయింట్ ఇన్ ద లోకస్. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో పీ ఎక్స్, వై అనేది ఒక పాయింట్ అనుకుంటున్నాం. సో ఆ పాయింట్ అనుకున్నప్పుడు ఆ పీ పాయింట్ అనేది మనకి ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా చేయదా? ఎస్. సో ఏమంటున్నాడు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఆరిజిన్ అంటే పీ నుంచి ఆరిజిన్కి మధ్యలో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు 1,2. అంటే పీ నుంచి ఆరిజిన్కి మధ్యలో డిస్టెన్స్ దేనికి ఈక్వల్ ఉందంటే పీ నుంచి 1,2కి డిస్టెన్స్ డబల్ ద డిస్టెన్స్. అంటే పీ నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత అవుతుందో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ పీకి బీకి మధ్యలో డిస్టెన్స్. చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఆరిజిన్ ఈజ్, పీ నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ ఈజ్ డబుల్ అంటే 2 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు 1,2 అంటే 2 టైమ్స్ ఆఫ్ పీ నుంచి బీకి మధ్యలో డిస్టెన్స్. సో చూడండి, పిఏ డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఆరిజిన్ ఇది ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ పీకి బీకి మధ్యలో డిస్టెన్స్. సింపుల్. పిఏ పీబీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ ఏ, డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ బి. సింపుల్గా డిస్టెన్స్ ఫార్ములా px, y a 0,0 b 1,2. సో పీ అంటే అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి పీ అన్నాడు కాబట్టి నేను ఎప్పుడైనా మీకు ఏం చెప్పిన x, y ఉంటుంది, x2 y2 తీసుకోవాలి, మిగతా పాయింట్ని x1 y1 తీసుకోవాలి. సో x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 2 పీబీ అంటే 2 ఇంటూ అండర్ రూట్ x2 మైనస్ x1 అంటే ఇక్కడ చూడండి మళ్ళీ పీబీ అంటే మనం ఏం చేయాలి? పీ పాయింట్ x2 y2, బీ పాయింట్ x1 y1. సో 2 రూట్ x2 మైనస్ x1 అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 2 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అండర్ రూట్ x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్.
ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 ఎందుకు వచ్చింది, 2 స్క్వేర్ ఎంత 4, తర్వాత రూట్ ఆఫ్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్, మిగతాదంతా క్యాలిక్యులేషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 4, 4 ఇంటూ మైనస్ 2x మైనస్ 8x, 4 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్, 4 ఇంటూ 4 16, 4 ఇంటూ మైనస్ 4y మైనస్ 16y, 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఏం చేసినా చెప్పండి, ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇటు సైడ్ పంపించిన. సో చూడండి, 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 3x స్క్వేర్, 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ 3y ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 4 16 కలిపితే 20 వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా? క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఏమంటారు జర వీడియో టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా? సో ఇక్కడ నేను కొంచెం స్పీడ్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీకు కండిషన్ని రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కండిషన్ తెలుస్తేనే కండిషన్ని మీకు క్లియర్గా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ మనకు వర్డ్స్లో ఇచ్చిండు, దాన్ని మ్యాథమెటికల్ కండిషన్ లెక్క ఎక్స్ప్రెస్ చేసుకోవడం మీకు వస్తేనే, అందుకే నేను ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. 2 టైమ్స్ చెప్తా, 3 టైమ్స్ చెప్తా మీకు అర్థం కావాలని. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో మనం మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.